హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఆప్షన్ చైన్ని ఏ విధంగా అనాలిసిస్ చేయాలనేది చెప్తా. బిగినర్ ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది కూడా చెప్తా. ఇప్పుడైతే మనం ఎన్ఎస్సి ఇండియా అని గూగుల్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చైన్ అయితే కనబడుతుందిగా, ఈ ఆప్షన్ చైన్ అయితే పిక్ చేయడం అయితే జరుగుతుంది. పిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ చాలా అయితే ఇండెక్స్ అయితే ఉంటాయి కదా. ఆ ఇండెక్స్లో మీకు యాది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇక్కడ నిఫ్టీ అయితే క్లిక్ చేసా. నిఫ్టీ క్లిక్ చేశాక ఇక్కడ మీకు కనబడుతుంది కదా, రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడైతే చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వచ్చి కాలు, రైట్ సైడ్ వచ్చేసి పుట్ అయితే ఉంది. అంటే దీన్ని పిఈ అంటారు, దీన్ని వచ్చేసి సిఈ అంటారు. ఓకే, ఇప్పుడు మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తా. ఇక్కడైతే చూడొచ్చు, దీన్ని స్క్రోల్ అయితే చేస్తున్నా కదా. ఇక్కడ మిడిల్లో ఆపాలి ఎప్పుడైనా కూడా. మిడిల్లో ఆపిన తర్వాత ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ అయితే ఓపెన్ ఇంట్రెస్ట్, ఇక్కడ ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. తర్వాత ఇక్కడ వాల్యూమ్స్ అయితే ఉన్నాయి కదా, వాల్యూమ్స్ ఇక్కడ కూడా చూడొచ్చు, చేంజ్ ఇన్ ఓఐడి, ఓపెన్ ఇంట్రెస్ట్, వాల్యూమ్స్. ఇక్కడైతే ఆస్క్ అని అంటే ఆప్షన్ సెల్లర్స్కి ఇంతకు సెల్ చేస్తున్నాం, క్వాంటిటీ మీకు కావాలి అని అడుగుతున్నారు. ఇక్కడ బిడ్ అంటే బయర్స్, ఇంతకు అమ్మాలనుకుంటున్నాం మేము అని బయర్స్ అయితే ఇంతకైతే కావాలి అని అడుగుతున్నారు బయర్స్. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్గా అయితే చెప్తా చూడండి. ఇక్కడైతే చూడవచ్చు 17,000 నుంచి 18,000 మధ్యలో ఉన్న దాన్ని స్ట్రైక్ ప్రైజెస్ ఉంటారు. స్ట్రైక్ ప్రైజెస్ అయితే ఉంటారు. ఓకే, స్ట్రైక్ ప్రైజెస్ అంటారు. ఎక్కడైతే కరెంట్ మార్కెట్ దగ్గర ఉందో, ప్రెసెంట్ మార్కెట్ లెవెల్స్ దగ్గర ఉందో దాన్ని స్పాట్ ప్రైస్ అంటారు. స్పాట్ ప్రైస్, స్పాట్ ప్రైస్ అన్న అంటారు, లేదు అంటే అట్ ద మనీ, ఏటీఎం అంటారు. అట్ ద మనీ గురించి నీకు ఇప్పుడు క్లియర్గా అయితే చెప్తా. ఇక్కడైతే చూడవచ్చు, ఇది వచ్చేసి ఇన్ ద మనీ అంటారు. ఎల్లో రూపంలో ఉన్నవి ఇన్ ద మనీ. ఇక్కడ ఎల్లో రూపంలో వచ్చేసి ఇన్ ద మనీ. ఇక్కడ వైట్ రూపంలో ఉన్నది అవుట్ ఆఫ్ ద మనీ. ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మనీ. ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ద మనీ. అంటే దీని విలువ ఎక్స్పైర్ రోజున 0 అవుతుంది. దీని విలువ ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉందో తను అనుకున్న లెవెల్స్కి వెళ్ళలేదంటే అవుట్ ఆఫ్ ద వాల్యూ అంతా 0 అవుతుంది. ఇక్కడ కూడా పుట్ ఆప్షన్ కూడా ఏదైతే ఎక్స్పైరీ డేట్ ఉందో తను అనుకున్న డైరెక్షన్కి వెళ్ళలేదు అంటే ఆప్షన్స్ అయితే 0 కావడం అయితే జరుగుతుంది. ఇన్ ద మనీ మాత్రమే తన డైరెక్షన్ అయితే కంటిన్యూ అయితే చేస్తుంది. ఇది కూడా ఇన్ ద మనీ డైరెక్షన్ కంటిన్యూ చేస్తుంది. ఎక్కడైతే ఇక్కడ ఎల్లో లైన్కి వైట్ లైన్కి మధ్య లైన్ ఉందిగా, దీన్ని వచ్చేసి ఏటీఎం అంటారు. కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి రెండిటి కూడా ఏటీఎం అంటారు దీన్ని. ఇది కూడా ఏటీఎం. ఏటీఎం అంటే అట్ ద మార్కెట్, మార్కెట్ ఎక్కడున్న ప్రైస్ని ఏటీఎం అని అంటారు. ఓకే, దీంట్లో మనకి తీటా, డెల్టా, వీగా, గామా గురించి ఉంటాయి, అవి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మీరు సెన్సిబుల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆప్షన్ చైన్ అయితే ఉంది కదా, ఆప్షన్ చైన్ అయితే క్లిక్ చేయాలి. దీనిని ఏ విధంగా ఆప్షన్ చైన్ ద్వారా మనకి ఏం ఉపయోగం కూడా చెప్తాను మీకు. లోడ్ అవుతుంది. డెఫినెట్లీ మీరు వెయిటింగ్ అయితే చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సంథింగ్. ఇక్కడైతే చూడవచ్చు, మార్కెట్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడైతే కనబడుతుంది కదా, రైట్ సైడ్ గ్రీక్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దిస్ ఈజ్ ద గామా, దిస్ ఈజ్ ద వీగా, దిస్ ఈజ్ ద తీటా, దిస్ ఈజ్ ద డెల్టా. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఈ 4లో 3 అయితే చాలా ఇంపార్టెంట్, డెల్టా, తీటా, వీగా. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా చూడండి. వీగా అంటే ఏం లేదు, ఇంప్లైడ్ వాలిటాలిటీ, మార్కెట్ ఎంత వాలిటాలిటీ ఉందనేది ఈ వీగా చెప్తుంది. మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లే చేస్తుంది అనుకో, వాలిటాలిటీ మార్కెట్ అంటారు. ఇప్పుడు వీగా వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది.
అదే మార్కెట్ ఇంప్లైడ్ వాలటాలిటీ వీగా అంటే మార్కెట్ ఈ విధంగా హైయర్ హై వేసుకుంటూ ఇలా వెళ్తుంటే వీగా వాల్యూ అనేది డైరెక్షన్ అయితే చాలా అప్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. మన స్ట్రైక్ ప్రైజెస్ కూడా ఈ విధంగా బంప్ అవుతాయి వీగా వాల్యూకి. ఓకే, వీగా అంటే ఏం లేదు, ఇంప్లైడ్ వాలటాలిటీ, మార్కెట్ ఎంత వాలటాలిటీ ఉందనేది ఈ వీగా అయితే చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి తీటా. తీటా అంటే ఏం లేదు, టైం డీకే అంటారు. ఇప్పుడు ప్రతి గురువారం నుంచి ఇంకొక గురువారంకి ఇది ఎక్స్పైరీ అవుతుంది కదా. మధ్యలో 2 days అయితే హాలిడేస్ అయితే ఉంటాయి కదా. 2 days సాటర్డే సండే అయితే హాలిడేస్ ఉంటాయి కదా. అక్కడ కూడా టైం వాల్యూ అనేది తగ్గిపోతుంది, టైం విలువ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఇండియా విక్స్ అయితే ఉంటుంది. ఇండియా విక్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్లే చేసినప్పుడు ఇండియా విక్స్ ఫాల్ అయితే ఆప్షన్ సెల్లర్స్కి అయితే మంచి ప్రాఫిట్ అయితే వస్తుందని మార్కెట్లో అయితే చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి తీటా అంటే అర్థమైంది కదా. ఇంకోటి మీకు ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. తీటా అంటే ఏం లేదు, మనం ఐస్ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ కట్ని ఏ విధంగా తీసి బయట పెడతామో దానికి ఎప్పుడైతే దానికి ఫ్రిడ్జ్లో కూల్ లేకుంటే ఆ విధంగా ఐస్ అనేది కరుగుతూ వెళ్ళిపోతుంది కదా. ఇది కూడా అదే విధంగా మన తీటా విలువ అనేది ఒకసారి గురువారం అనేది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ గురువారంకి అయితే తీటా వాల్యూ అనేది కరుక్కుంటూ డే బై డే అనేది తగ్గుకుంటూ వెళ్ళడం అయితే జరుగుతుంది. తీటా అంటే చాలా సింపుల్గా అయితే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డెల్టా. డెల్టా అంటే ఏం లేదు, చాలా సింపుల్గా చెప్తా చూడండి. డెల్టా అంటే ఏం లేదు, మార్కెట్ 100 పాయింట్లు పెరిగింది. 100 పాయింట్లు పెరిగితే మనకి ఎన్ని పాయింట్లు రావాలన్నది ఈ డెల్టా చెప్తుంది. ఇన్ ద మనీ కొంటున్నావా, నువ్వు అవుట్ ఆఫ్ ద మనీ కొంటున్నావా, లేదంటే ఏటీఎం కొంటున్నావా అనేది డిసైడ్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం ఇన్ ద మనీ బై చేయాలి. ఇన్ ద మనీకి ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే ఉంటుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ 0.99, 0.80 ఆ సగాలు ఉండే తీసుకోవాలి. ఇక్కడైతే చూడవచ్చు ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే ఇక్కడ డెల్టా దగ్గర అయితే ఉంది కదా. ఇక్కడ దిస్ ఈజ్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ అంటారు. ఇక్కడ 0.6, 0.4 ఉంది కదా. ఆల్మోస్ట్ అయితే మనం బ్యాంక్ నిఫ్టీలో అయితే ఒక 500 పాయింట్స్ కిందికి వెళ్ళి ఇన్ ద మనీ బై చేయాలి. నిఫ్టీ అయితే ఒక 200 పాయింట్స్ ఇన్ ద మనీకి వెళ్ళి అయితే బై చేస్తే ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే మంచిగా అయితే ఉంటుంది. 100 పాయింట్లు పెరిగిందనుకో 100 పాయింట్లు ప్రాఫిట్ వస్తుంది, 100 పాయింట్లు మైనస్ అయిందనుకో 100 పాయింట్ లాస్ వస్తుంది. దిస్ ఈజ్ ద మైండ్ అయితే ఎక్కువగా ఇన్ ద మనీ తీసుకోవాలి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, అట్ ద మనీ ఇన్ ద మనీ కావడానికి ఎక్కువ అవకాశం ఉందా, లేదంటే అవుట్ ఆఫ్ ద మనీ ఇన్ ద మనీ కావడానికి అవకాశం ఎక్కువ ఉందా? ఎప్పుడు కూడా అట్ ద మనీ అవకాశం ఉంది, లేదంటే ఇన్ ద మనీ ఆల్రెడీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది కాబట్టి అది మంచి మూవ్ అయితే జరుగుతుంది. కాబట్టి 100 పాయింట్లు పెరిగితే 100 పాయింట్లు పెరుగుతుంది, 150 పాయింట్లు పెరిగితే 150 పాయింట్లు పెరుగుతుంది. దట్ ఈస్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ అయితే ఉంటుంది. ఓకే, ఎప్పుడు కూడా మనం ఆప్షన్ బయర్స్ అయితే మార్కెట్ 10 నిమిషాల్లో వెళ్తుందా, 20 నిమిషాల్లో వెళ్తుందా, గంటలో వెళ్తుందా డిసైడ్ బట్టి మీరు ఇందమని బై చేయడానికి అయితే ఎక్కువ మంది అయితే ప్రిపేర్ అయితే చేయండి. చాలామంది మార్కెట్ అంటే ఇప్పుడు అద్దామని బై చేసింటారు, మార్కెట్ 100 పాయింట్లు పెరిగింటది కానీ 100 పాయింట్లు వాళ్ళకి ప్రాఫిట్ రాదు, 50 పాయింట్లే వస్తాయి. ఎందుకు వస్తాయంటే మీరు చేసే రాంగ్ మిస్టేక్ అయితే ఇది. అద్దమని బై చేయడం వల్ల అద్దమని బై చేస్తే మీకు ఓన్లీ 50 పాయింట్లు వస్తాయి. అదే కొద్దిగా కిందికి వెళ్ళి ఒక 200 పాయింట్లు వెళ్ళి మీరు బై చేశారంటే ఆల్మోస్ట్ అయితే ఒక 70 to 80 పాయింట్స్ అయితే వస్తాయి మీకు. ఎందుకంటే ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటే 0.80 నుంచి 0.9 మధ్యలో 1 మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడ మంచి మూవ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంట్రెన్సిక్ వాల్యూలో మనకి తొందరగా అయితే ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇందమనికి వచ్చేసి కాస్ట్ మాత్రమే ఎక్కువ పడుతుంది. ఈ కాస్ట్ అనేది చాలా నెగ్లిజిబుల్, దీన్ని అయితే మర్చిపోండి. ఎప్పుడు కూడా ఎంత పర్ఫెక్ట్ మన ట్రేడ్ అనేది ఎంత పర్ఫెక్ట్ తీసుకో ఉన్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, గామా అంటే ఏం లేదు, చెప్తా చూడు. గామా అంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టాం. డెల్టా ఎన్ని పాయింట్లు పెరగల, ఎన్ని పాయింట్లు తగ్గల అనేది ఈ గామా అయితే చెప్తుంది. కాల్ ఆప్షన్లో పుట్ ఆప్షన్లో రెండు ఉంటాయి కదా, ఎన్ని పాయింట్లు మైనస్ కావాలా, ఎన్ని పాయింట్లు ప్లస్ కావాలా అనేది ఈ గామా అయితే చెప్తుంది. అంటే డెల్టాలో ఎన్ని పాయింట్లు మారాలా, ఎన్ని పాయింట్లు తగ్గాలా అనేది చేంజ్ కావాలనేది ఈ గామా అయితే చెప్తుంది. ఓకే, ఆల్మోస్ట్ అయితే రో ఉంది. ఈ రో అయితే అంత నెగ్లిజిబుల్. రో వచ్చేసి అది గవర్నమెంట్ బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ అలా
పనిచేస్తుంది. అదైతే అంత నెగ్లిజిబుల్ అయితే దాని గురించి అయితే చెప్పట్లే. ఇప్పుడైతే ఆప్షన్ చైన్లో మీకు ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. వీగా అంటే ఏం లేదు, ఇంప్లైడ్ వాలిటీ. తీటా అంటే ఒక ఐస్ క్రీమ్ కొన్నట్లా తీసి బయట పెడితే ఎలా విధంగా కరిగిపోతుందో ఆ విధంగా మన కొన్న ప్రైస్ అయితే కరుగుతూ వెళ్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తా చూడండి. ప్రతి గురువారము టమాటా మార్కెట్ అయితే జరుగుతుంది కదా, ఫ్రెష్ టమాటా కాబట్టి 10 రూపీస్. ఆ విధంగా టైం తగ్గే కొద్దీ 9 o'clock ఒక 10 రూపీస్, 11 o'clock ఒక 5 రూపీస్, ఆ విధంగా 3 o'clock వచ్చేలోపు దాని విలువ అయితే తగ్గిపోతుంది. అదేవిధంగా మన ఆప్షన్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి టైంలో. ఏం లేదు, చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ ఏ విధంగా కరిగిపోతుందో తీటా విలువ కూడా కరిగిపోతుంది. అడ్డమని కరిగిపోతుంది, ఇందమని కరిగిపోతుంది. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండిట్లోన తీటా వాల్యూ అనేది పడిపోతుంది. డెల్టా అంటే ఏం లేదు, ఎన్ని పాయింట్లు పెరగాల ఎన్ని పాయింట్లు తగ్గాలనేది డెల్టా చెప్తుంది. గామా ఎన్ని పాయింట్లు చేంజ్ కావాలనేది చెప్తుంది. ఇప్పుడైతే ఆప్షన్ చైన్ అయితే ఆశిద్దాం. ఇక్కడైతే మీకు చాలా సింపుల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ని ఏ విధంగా యూస్ చేయాలనేది చెప్తా. చాలా సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందో దాన్ని సపోర్ట్ లెవెల్గా తీసుకోండి. ఇక్కడైతే చూడవచ్చు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అంటే 2,72,000 మంది ఉన్నారు. అంటే 17,500 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు. మళ్ళీ 2 లక్షల కన్నా ఎక్కువ ఉంటే అది మళ్ళీ సపోర్ట్. ఇక్కడ చూడవచ్చు దాదాపు 2,30,000 అంటే 17,400 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకోవచ్చు మనం. మళ్ళీ తర్వాత చూడవచ్చు దాదాపు 17,200 దగ్గర స్ట్రాంగ్ అయితే బిల్డ్ అయింది. ఈ లెవెల్ దగ్గర 1,62,000. ఓకే, అంటే ప్రెసెంట్ 17,500 to 17,400 చాలా ఇంపార్టెంట్. ఇది ఒక సపోర్ట్ లెవెల్గా మారుతుంది. ఇప్పుడు రెసిస్టెన్స్ చూద్దాం. ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో అది ఆప్షన్ సెల్లర్స్ ఆ లెవెల్స్ దాటి వెళ్ళదు అని సెల్ చేస్తున్నారు. ఇక్కడైతే చూడవచ్చు ఆల్మోస్ట్ అయితే 17,700 దగ్గర 3 lakhs అంటే 2,76,000 దగ్గర సెల్ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ 1,70,000 అంటే 17,800 బ్రేక్ చేసి వెళ్ళదని ఆప్షన్ సెల్లర్స్ అయితే ఈ వీక్ అంటే ఎక్స్పైరీకి అయితే చెప్తున్నారు. ఓకే, 17,800 బ్రేక్ చేయదని, కింద చూస్తే 17,400 to 17,200 బ్రేక్ చేయదని చెప్తున్నారు. ఇంకొకసారి అయితే చెప్తా, చాలా ఆలోచించి గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందో ఆప్షన్ సెల్లర్స్ ఈ లెవెల్ బ్రేక్ చేయదు అని చెప్తున్నారు. అంటే 17,400 బ్రేక్ చేయదు అని ఆప్షన్ సెల్లర్స్ చెప్తున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడవచ్చు ఆప్షన్ సెల్లర్స్ వచ్చేసి 17,700 అనేది బ్రేక్ చేయదు అని ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ అయితే ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు ఆల్మోస్ట్ అయితే 17,800 దగ్గర ఆప్షన్ సెల్లర్స్ అయితే ఎక్కువగా సెల్ చేస్తున్నారు. సెల్ అంటే ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు సెల్, ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళు సెల్. ఈ రేంజ్ నుంచి దాటి వెళ్ళదు అని అంటారు. అంటే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మనం దీని నుంచి అయితే నేర్చుకోవచ్చు. ప్రీమియమ్స్, మీకు చాలా మందికి ప్రీమియమ్స్ తేడా అయితే చెప్తా చూడండి. ప్రీమియమ్స్ ఏం లేదు, ఇక్కడైతే చూడవచ్చు 23 ఉంటే ఇది వచ్చేసి 65 ఉంది. దిస్ ఈజ్ అన్ఈవెన్ ఎక్స్పైరీ అంటారు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్, అంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్స్ చాలా డిఫరెంట్ ఉందంటే మార్కెట్లో ఏదో తేడా కొడుతుంది. కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్స్ రెండు సమానంగా ఉంటే మార్కెట్లో ఎలా అంటే ఇక్కడ వచ్చి చూడవచ్చు 90 ఉన్నది 201 ఉంది, ఓకే తీసుకోవచ్చు. 250 పైన ఉంటే అంటే 1:2 ఏవో ఉంటే ఎక్స్పైర్ చేయొచ్చు. 250 పైన ఎక్కువగా ఉంటే అన్ఈవెన్ ఎక్స్పైరీ తీసుకోవచ్చు. అయినా కూడా ఈరోజు మార్కెట్ 300 పాయింట్లో ఉంది కాబట్టి అన్ఈవెన్ ఎక్స్పైరీ కింద తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.